ముందుగా నటసింహ నందమూరి బాలకృష్ణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఎవరో అంటున్నారు టీజర్ రిలీజ్ అవుతుంది, ఎలా ఉంటుంది, బోయపాటి శ్రీనుపై అనేక అనుమానాలు ఉన్నాయి, రేటింగ్ ఎంత ఉంటుంది, అది ఇది రివ్యూలు ఏమిటి అనుకుంటూ, కానీ మీరందరూ పక్కకి వెళ్ళిపోండి, తొక్కుకుంటూ పోతున్నాడు నటసింహ నందమూరి బాలకృష్ణ. నా శివుడి అనుమతి లేనిదే యముడైనా కన్నెత్తి చూడడు అంటూ దూసుకు వస్తున్నాడు. వేదం చదివిన శరభం యుద్ధానికి ఆ యొక్క రాక్షస గుంపుపై విరుచుకు పడుతున్నాడు. అసలు ఎలా చూపిస్తాడు? బోయపాటి శ్రీను నటసింహనంటే ఆ గడ్డం అక్కడక్కడ నెరిసి, ఇక కళ్ళు చింత నిప్పులు, అఖండ భైరవ శివరుద్ర తాండవాన్ని మరొకసారి మన కళ్ళకి కట్టినట్టు చూపిస్తున్నాడు. ఆ వీరభద్రుడు మరొకసారి భైరవుడిగా, రుద్రుడిగా రుద్రతాండవం ఘోరగా నటసింహ సింహ గర్జన రుద్రతాండవం చేయబోతున్నాడు. అఖండలో అన్నది కన్ఫర్మ్ అయింది. ఇక ఈ టీజర్ రేటింగ్ 10కి 10, 100కు 100, 1000కి 1000 ఎంత ఇచ్చినా తక్కువే అవుతుంది. చంద్రుడికో నూలు పోగులాగా ఏదో మన నోటి దూల కోసం చెప్పుకోవటమే. గుర్తు పెట్టుకోండి, ఎవరైనా సరే రివ్యూలు రేటింగులు అంటే పక్కకి వెళ్ళిపోండి, నెగిటివ్ రాయళ్ళు ఇంకంతే. ఇక ఈ టీజర్ చూసి మాటలు లేవు, మాట్లాడుకోవటం లేవు, ఎంత అసలు చెప్పలేము. అబ్బా పూనకాలు వస్తున్నాయి. ఇక థియేటర్లో దద్దరిల్లిపోతాయి, పగిలిపోతాయి, కర్ణ బేరీలు అదిరిపోతాయి. ఆ విధంగా కమ్మన్ మ్యూజిక్. ఇక బోయపాటి శ్రీను డైరెక్షన్ హైలైట్. ఇక నటసింహ నందమూరి బాలకృష్ణ సింహ గర్జన రోరింగ్ అఖండ భైరవ శివ రుద్ర తాండవాన్ని మరొకసారి మనకి చూపించేశాడంటే టీజర్ తోనే సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. 100 కోట్లు ఏందబ్బా, 1000 కోట్ల క్లబ్ లో చేరుతుంది. రాసి పెట్టుకోండి పక్కా. మా బాక్స్ ఆఫీస్ ఇన్ఫో రేటింగ్ 5కి 5, 10కి 10, 100కు 100, 1000కి 1000 అంతే.